రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకే స్తుతులయ్యా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా, ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రి ఈ క్షణము వరకు కూడా మమ్మల్ని ప్రేమించినందుకు, మమ్మల్ని కాపాడినందుకు, మీ రక్షణ మాకు కలగజేసినందుకు తండ్రి, ముఖ్యంగా ఈ రాత్రి కాలము వరకు కూడా సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ రాత్రిన ప్రభువా, మా ప్రతి మార్గాల్లో మీరు తోడై ఉన్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు నాయనా. చిన్న ప్రమాదము కూడా జరగకుండా కాచి కాపాడినందుకు తండ్రి స్తోత్రాలు ప్రభువా. మా పనులలో మమ్మల్ని శక్తితో, జ్ఞానముతో, బలముతో నింపి తండ్రి నడిపించినందుకు వందనాలు తండ్రి. ఎటువంటి లోటుతో, ఎటువంటి లేమితో మమ్మల్ని లేకుండా ప్రతి వాటిని ఆయా సమయాలలో సమకూర్చి మమ్మల్ని సంతోషింపజేసినందుకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. కుటుంబంతో కలిసి ఈ విధంగా మరొకసారి ప్రార్థించుకునే ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. లూకా సువార్త 13వ అధ్యాయము 12వ వచనము, నీ బలహీనత నుండి విడుదల పొందియున్నావు అని లేఖనాల ద్వారా మాకు జ్ఞాపకం చేస్తున్నావు. అవును తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే ఎటువంటి బలహీనతల చేత భయపడుతున్నారో, బాధపడుతున్నారో, కృంగిపోతున్నారో వారందరూ కూడా ఆ బలహీనత నుంచి యేసు నామములో విడుదల పొందుకొని ఉన్నారని నమ్ముతున్నాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అయా, ఎవరైతే తండ్రి మా బలహీనతలో నుంచి మేము విడుదల పొందుకోలేమని అనుకుంటున్నారో, ఆలోచిస్తున్నారో వారి జీవితంలో ఈ రాత్రికాల సమయాలనే ఒక అద్భుతాన్ని జరిగించమని వేడుకుంటున్నాం ప్రభు. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి సమయంలో ఎవరైతే నాయన ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి, వారి కుటుంబాలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. పేరు పేరున అడుగుతున్నాము తండ్రి. వారికి రాత్రంతను మీరు తోడై ఉండండి. దేనిని బట్టి వారు ప్రార్థిస్తున్నారో, దేనిని బట్టి తండ్రి మొరబెడుతున్నారో వాటన్నిటిని మీ చిత్తంలో వారి జీవితంలో నెరవేర్చండి దేవా. థ్యాంక్ యూ లార్డ్. అయా, అనారోగ్యంతో, వ్యాధి బాధలతో, ఐసీయూలో తండ్రి చివరి దశల్లో ప్రభు ఇంకెటువంటి బలహీనతలతో తండ్రి ఉన్నారో యేసు నామములో ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి. ఎటువంటి వ్యాధులతో అయితే ఉన్నారో వాటన్నిటి నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మంచి ఆరోగ్యం దయచేయండి, సంపూర్ణ ఆయుష్ను అనుగ్రహించండి తండ్రి. అయా, ఎవరైతే తండ్రి మారు మనసు లేక కుటుంబంలో తండ్రి అశాంతికరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారో అయా, వారికి మారు మనసు కలగజేయండి నాయన. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి విభేదమును తొలగించండి తండ్రి. మానసిక ప్రతి సమస్య నుంచి విడుదల అనుగ్రహించండి. ప్రతి అపవాది క్రియ నుంచి యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, అప్పుల్లో నుంచి కూడా అయా కృప చూపించి బిడ్డలకు విడుదల అనుగ్రహించండి. అయా, అపవాది వారిని తండ్రి అప్పులనే ఊబిలో ఉంచి ఉండగా దానిలో నుంచి బయటికి లేవనెత్తండి నాయన. ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క కార్యంలో వారికి ఆశీర్వాదాలు దయచేయమని, అభివృద్ధిని కనపరచమని ప్రార్థిస్తున్నాము దేవా. నాయన, కోర్టులు, కేసుల్లో, ల్యాండ్ ఇష్యూస్లో తండ్రి ఎవరైతే చిక్కుబడి ఉన్నారో యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలము లేక ఎంతోమంది బిడ్డలు కృంగిపోతుండగా వారి గర్భములో ఉన్న లోపమును సవరించమని, బిడ్డలకు గర్భఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. వివాహాల కోసం మొరబెడుతున్నాము తండ్రి. మంచి సంబంధం, సాటి అయిన సహాయం ప్రతి బిడ్డకును మీరు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ఎవరైతే లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, గృహాల కొరకు, మరి దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో, అప్లై చేసుకుని ఉన్నారో వాటన్నిటినీ యేసు నామములో బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. వివిధ దేశాల్లో ఉంటున్న మీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి. వారికి మీరు తోడై ఉండండి. పనుల్లో ఆశీర్వాదాలు దయచేయండి. విదేశాలకు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని మొరబెడుతున్నాము నాయన. వారి వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్లో తండ్రి తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి నైట్ డ్యూటీలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. నైట్ ట్రావెలింగ్ చేస్తున్న ప్రతి బిడ్డను బట్టి మొరబెడుతున్నాం. వారందరికీ మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి. క్షేమంగా వారి ప్రాంతాలకు వారిని చేర్చమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అయా, మా భారతదేశమును, దేశ ప్రజలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. సైనికులను, వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి మీ యొక్క కాపుదల దయచేయండి. మీ క్షేమాన్ని వారికి అనుగ్రహించండి ప్రభువా. అయా, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచెను, రక్షణ కవచమును దయచేయమని, ఎటువంటి భయాలు, బలహీనతలు, కృంగుదలలు, నిద్రలేమి సమస్యలు, పీడకలల సమస్య లేకుండా ప్రతి బిడ్డకు సుఖవంతమైన నిద్రను దయచేయమని, అయ్యా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీ పాద సన్నిధిన పెడుతుండగా
ఏ దొంగలు, ఏ శత్రువులు, ఏ అపాయకరమైన పరిస్థితి, అపవాది క్రియలు మమ్మల్ని ముట్టకుండా ఈ రాత్రి అంతను మీరే భద్రపరచమని తండ్రి, మీ చిత్తమైతే మరల ఉదయాన్నే మీ సన్నిధిని మేమందరము సజీవులుగా చేరి మిమ్మల్ని స్తుతించుటకు, మీ నామాన్ని మహిమపరచుటకు కృప కనపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.